ఈరోజు చాలా సంతోషం. మన పాలేటిపాడు సాధువారిపాలెం గ్రామాల సర్పంచ్గా అయినటువంటి యోహాన్ గారి అభినందన సభకు అధ్యక్ష వహించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు మక్కన్ శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జరుగుమల్లి మండల సీనియర్ నాయకులు పోటు పెదబాబు గారికి, మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రవికుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పొందూరు మన టంగుటూరు మండల తెలుగు యువత అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, వేదిక మీద అలంకరించిన పెద్దలు, గ్రామ పెద్దలు సింగయ్య గారికి, రామ్మూర్తి గారికి, బ్రహ్మయ్య గారికి, శ్రీహరి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ ప్రభుదాస్ గారికి, అలాగే వేదిక మీద అలంకరించిన వార్డు సభ్యులకు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారికి, వార్డు సభ్యులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు యువతకు, మహిళలకు, గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడే ఇదే వేదిక మీద ఎంతో ఆనంద ఉత్సాహంతో మేము కానీ, రామారావు గారు కానీ, మన ఎమ్మెల్యే స్వామి గారు కానీ, మండల పార్టీ అధ్యక్షులు పెదబాబు గారు కానీ అందరం ఆ రోజు ఇక్కడికి వచ్చి తొలి మీటింగ్ గ్రామం అంతా ఐక్యంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి పాలేటిపాడు సాధువారిపాలెం ఒకటని చాటి చెప్పి ఆ రోజు మమ్మల్ని రెట్టింపు ఉత్సాహంతో పంపించి ఎంతో ఆనందంగా జరుపుకున్నా అదే మా శుభసూచకమని ఆ రోజే మాకు అర్థమైంది. సేమ్ అలాగే మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా నేను తిరిగినప్పుడు ఫస్ట్ ఊరు పాలేటిపాడికే వచ్చాను. ఆ రోజు రామ్మూర్తి గారు చెప్పినట్టు అందరం ఒక దగ్గర కూర్చొని ఒక మంచి క్యాండిడేట్ ఎన్నుకోమని మిమ్మల్ని గ్రామ పెద్దలందరూ చెప్పినప్పుడు ఒక మంచి వ్యక్తి యోహాన్ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో క్రమశిక్షణగా పార్టీ కానీ గ్రామ పెద్దలను నొప్పించగా తన వంతు పార్టీకి కూడా ఎంతో కష్టపడి ఈ గ్రామ పెద్దల ఆశీస్సులతో కూడా అనేక పదవులు చేసిన సర్పంచ్ అతని కోరికని చెప్పి మీ అందరినీ నొప్పించకుండా ఈరోజు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన యోహాన్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు చూసాం మన పంచాయతీ ఎన్నికల్లో జరుగుమల్లి మండలంలో మనం 50% పంచాయతీలు గెలుచుకోగలిగాం. కొన్ని పంచాయతీలు ఒక 5-6 పంచాయతీలు త్రుటిలో తప్పినాయి, 20 ఓట్లు 30 ఓట్లతోటి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పోరాడి ప్రతి ఒక్కళ్ళకి మనం ఉన్న పార్టీ కానీ భరోసా ఇచ్చిన తెలుగు యువతకు, మహిళలకు, గ్రామ పెద్దలకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా చివరి వరకు పాపం పోరాడి కొందరు విజయం సాధించారు, కొందరు ఓటమి చెందినా దిగులు చెందకుండా పార్టీ కోసం మేము ఉన్నామని తెలియజేశారు. కొండేపి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఎంత వేవున్నా కూడా గత ఎన్నికల్లో మన ఎమ్మెల్యే స్వామి గారిని మీ అందరి దయాదాక్షిణ్యంతో గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం, ఒక ఇన్ఛార్జ్ వస్తాడు, ఏం మాట్లాడతాడో తెలియదు, మైకు దొరికితే ఏం తిడతాడో తెలియదు. కనీసం ఏమన్నా ఒక అభివృద్ధి చేశారా అంటే ఒకటి చేసింది లేదు. ఆగిపోయిన సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఏమైనా చేస్తే అది ఇప్పటికి దానికి కనీసం నిధులు కూడా లేకుండా అది ఆగిపోయింది. రామతీర్థం నీళ్లు మనం చేస్తే దాని సెకండ్ ఫేజ్ కూడా ఎక్స్టెన్షన్ కూడా చేయకుండా అలాగే ఉండిపోయింది. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మండల పార్టీ అధ్యక్షుడిగా రవిబాబు గారు కానీ, ఎంపీపీగా పెద్దబాబు గారు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మాకు ప్రతివాదన అభివృద్ధి మీద జరిగేది కానీ రాజకీయంగా మాకు ఎటువంటి ప్రతివాదన జరగదు. ఆ గ్రామానికి ఇది చేయాలంటే ఈ గ్రామానికి ఇది చేయాలంటే తప్పంతో ఒక మంచి టీం 2014-19లో ఈ యొక్క నియోజకవర్గంలో పోటీ పడి అభివృద్ధి చేశాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇంటర్ కనెక్షన్ రోడ్లు కానీ ఒక మండలానికి వెళ్ళాలంటే ఎంతో ఈజీగా రూట్ మ్యాప్లు డిజైన్ చేసిన ఆనాడు మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు కానీ, ఈరోజు మన ఎమ్మెల్యే స్వామి గారు కానీ ఒక్క రోజులో కొండేపి మండలం ఒక పోర్ట్లోనే మొత్తం తిరిగిచ్చేగల అంత ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు తెప్పించుకోగలిగాం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి, ప్రజల పట్ల ఆనాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపిన ఒక భరోసా. ఏది ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు మీ అందరూ ఒక మంచి మనసుతోటి ఒక మంచి సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకొని ఈ గ్రామంలో మనం అపోజిషన్లో ఉన్న మన సర్పంచ్ ఉన్నాడు కాబట్టి మనకి కాని పని అంటూ ఉండదు.
మీరందరూ నిర్భయంగా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా దామచర్ల సత్య అని ఒకడు ఉన్నాడు, కొండేపి నియోజకవర్గంలో దామచర్ల కుటుంబం ఉంది. మన మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు కానీ ఒక్క ఫోన్ తోటి మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు కానీ మేము పరిష్కరించడానికి కూడా సిద్ధమని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో మన ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో మీరు చూపిన స్ఫూర్తితోటి గ్యారంటీగా మన జరుగుమల్లి మండలం ఎంపీపీ రేపు కొట్టబోతున్నాం. ఎందుకంటే దానికి ఉదాహరణ మన జరిగిన పంచాయతీ ఎన్నికల సరళే. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి సహకరించి ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఈ ఊరు నుంచి పోటీ చేస్తున్నటువంటి పాటిబండ్ల రూతు అనే అమ్మాయిని మీరు నిండు మనసుతోటి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక చక్కటి అవకాశం, ఒక మంచి కార్యక్రమానికి పిలిచిన పాలేటిపాడు గ్రామ ప్రజలకు, ఈ యొక్క గ్రామ పెద్దలు ఎప్పుడూ నాలుగురు ఒకే తాటి మీదకు ఉండి ఒక మంచి ఆలోచన ధోరణితో గ్రామాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ స్ఫూర్తి పక్క ఊరిలో కూడా మీరు ఎంతో నిదర్శనంగా ఒక స్ఫూర్తితోటి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.